ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడే ప్రజాప్రతినిధి సొంత నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా ప్రజలకు పనికొచ్చే ఏ పని చేయలేదు. సకల హంగులతో బస్టాండును ఆధునికీకరణ చేస్తామంటూ బడాయి పలికారే తప్ప 3 ఏళ్లు దాటినా ఇటుక కూడా పేర్చలేదు. శిలాఫలకం శిథిలమైపోయినా ఇప్పటికీ బస్టాండుకు అతిగతి లేదు. గుడివాడ రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయో అంతకంటే అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్ ఉందంటే కొడాలి నాని మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసానికి ఇదే నిదర్శనం. గుడివాడ బస్టాండ్ రూపురేఖలనే మార్చేస్తా, జగన్ పేరు పెట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తానని కబుర్లు చెప్పారు ఎమ్మెల్యే కొడాలి నాని. 5 ఏళ్ల పదవీకాలం త్వరలో ముగుస్తోంది. కానీ బస్టాండ్ అభివృద్ధికి కనీసం ఇటుక కూడా వేయలేదు. గుడివాడ బస్టాండ్ డిపో ఆధునీకరణ పనులను 21.31 కోట్లతో చేపడతామంటూ 2021 జూలై 2న ఘనంగా శంకుస్థాపన చేశారు. అప్పటి రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని తీసుకొచ్చి మరీ భూమి పూజ చేయించారు. ఈ నిధుల్లో కొంత వెచ్చించి డిపో నిర్మించి చేతులు దులుపుకున్నారు. నిత్యం ప్రయాణికులకు అవసరమైన బస్టాండును మాత్రం గాలి కొదిలేశారు. శిలాఫలకం శిథిలమైపోయినా బస్టాండ్ పనులు మాత్రం ఆరంభం కాలేదు. నిత్యం 100 బస్సులు గుడివాడకు వచ్చి వెళుతూ ఉంటాయి. వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అలాంటి కీలకమైన బస్టాండ్ శిథిలావస్థకు చేరింది. చిన్న వర్షం పడితే చాలు బస్టాండ్ పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. వానాకాలంలో ప్రాంగణంలో కాలు పెట్టలేని పరిస్థితి. అంతేకాదు బస్టాండ్ భవనాలు పూర్తిగా శిథిలమైపోయాయి. నాన్ స్టాప్ బస్సులు ఆగే భవనం పూర్తిగా పెచ్చులుడిపోయి ఎప్పుడు కూలుతుందో తెలియదు. ప్రయాణికులు నిలబడి ఉంటే పైనుంచి పెచ్చులు రాలిపడుతున్నాయి. పైకప్పును చూసి భయపడిన ప్రయాణికులు లోపలికి రాకుండా బయట ఎండలోనే నిలబడి బస్సుల కోసం వేచి చూస్తుంటారు. బస్టాండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నా కొడాలి నానికి అస్సలు కనిపించడం లేదు. 4 ఏళ్లు గడుస్తున్నా అదుగో ఇదిగో అంటూ నాంచుతున్నారే తప్ప బస్టాండును పూర్తి చేసేందుకు ముందుకు రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.